నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో హోంగార్డ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి శాంతియుత దీక్ష చేపడుతున్న బెల్లంపల్లి పట్టణ హోంగార్డ్ సకినాల సత్యనారాయణ మాట్లాడుతూ హోంగార్డ్ వ్యవస్థను వెంటనే పర్మనెంట్ చేయాలని, చనిపోయిన హోంగార్డ్ కుటుంబాలలో వెంటనే ఒకరికి ఉద్యోగం కల్పించాలని, అన్యాయమైన వాళ్లని వెంటనే సర్వీస్లోకి తీసుకోవాలని, రిటైర్మెంట్ అయిన హోంగార్డులకు గుడ్ న్యూస్ స్కీమ్ కింద తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, 60 సంవత్సరాల వయసుని 65 సంవత్సరాలకు పెంచాలని, వివిధ రకాల బెనిఫిట్లను హోంగార్డులకు కల్పించాలని, వారి సమస్యలను హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవ రోజున అన్నీ పరిష్కరించాలని హోంగార్డ్ జాగ్ తరఫున సకినాల సత్యనారాయణ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. నా పేరు సకినాల నారాయణ. హోంగార్డ్ తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఉన్న నేను మరి ఈ రోజుకు మన సీఎం గారికి పాలాభిషేకం పుష్పాభిషేకం చేయడం 5వ రోజు. మరి సీఎం గారికి పాలాభిషేకం పుష్పాభిషేకం చేయడానికి గల కారణం ముఖ్యంగా ఏంటంటే, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి హోంగార్డులను పర్మనెంట్ చేస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి వారి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. సీఎం గారు 100 రోజుల లోపలనే మరి హోంగార్డులను పర్మనెంట్ చేస్తా అని ఏదైతే చెప్పినారో, మరి అదే మాట మీద వారు నిలబడతారు అనే ఒక నమ్మకంతో ఈ డిసెంబర్ 6 తారీఖు నాడు హోంగార్డ్ యాన్యువల్ డే ఉంది కనుక ఈ డిసెంబర్ 6 తారీఖు నాటి వరకు మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు జీవో తీసి డిసెంబర్ 6 తారీఖు నాడు మరి కారుణ్య నియామకాలు వారి ఉద్యోగాలను కూడా ఇప్పించాలని చెప్పేసి, అదే కాకుండా మరి పర్మనెంట్ చేస్తే కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది అనే ఒక ఆలోచన వారికి ఉంది. అలాంటి ఆలోచన పడదు. అలాంటి ఆలోచన ఏదైనా ఉంటే కూడా పక్కకు తీసేసి ఇప్పుడున్నటువంటి జీతం ఏదైతే ఉందో ఈ జీతంతో పర్మనెంట్ చేసే అటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు పోలీస్ శాఖతో మరి చర్చలు జరిపి ఈ డిసెంబర్ 6 నాటికి మరి హోంగార్డులను పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది.